నేను రీసెంట్ గా చెక్ చేసిన ఫోన్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ ఇది. పర్సనల్ గా నాకు కూడా దీని కెమెరాస్ చాలా బాగా నచ్చినాయి. ఎంతలా అంటే నేను నా ప్రైమరీ డివైస్ లాగా ఐఫోన్ 17 ప్రోని యూస్ చేస్తా. ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఐఫోన్ 17 ప్రో కంటే కూడా ఈ ఫోన్ నే కెమెరా కోసం నేను ఎక్కువ ప్రిఫర్ చేశాను. అంతలా నచ్చింది దీని కెమెరా. ఇందులో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఇందులో ప్రైమరీ కెమెరా నుంచి తీసిన ఫోటోస్ అయినా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి తీసిన ఫోటోస్ అయినా ఎక్సలెంట్ గా వస్తాయి. అండ్ థర్డ్ ది 3.5x టెలిఫోటో జూమ్ కెమెరా ఉంటుంది. దీని నుంచి తీసిన ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ టెలిఫోటో జూమ్ కెమెరా ఉంటుంది కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x లో 2x లో 3x లో నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన 50 మెగాపిక్సెల్ కెమెరాస్ కి ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వడం కొద్దిగా డౌన్ గ్రేడ్ చేసినట్టు అనిపించింది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. బట్ స్టిల్ 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ కెమెరాస్ కి హెజల్ ప్లేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. దీనిలో కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా వస్తాయి. అండ్ కెమెరా పరంగా కావాల్సిన ఫీచర్స్ అన్ని ఆల్మోస్ట్ దీనిలో ఇచ్చారు. ఇదే ఒప్పో Find X9. దీని రెగ్యులర్ ప్రైస్ బేస్ మోడల్ ది 75,000 రూపాయల దాకా పెట్టారు. కానీ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అవి ఇవి కలుపుకొని 65,000 రూపాయలు లోపే వస్తుంది. ఆ ప్రైస్ కి కెమెరా పరంగా మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ మిగిలిన స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రాసెసర్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఈ సంవత్సరం మీడియాటెక్ నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది కూడా చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గెన్షిన్ ఇంపాక్ట్, ఓథరింగ్ వేవ్స్, BGMI లాంటి గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. BGMI 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ 7040 mAh బ్యాటరీ వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. డిస్ప్లే కూడా 1.5K AMOLED ప్యానల్, డాల్బీ విజన్, HDR10+ వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏంటి బ్రో అన్ని పాజిటివ్స్ చెప్తున్నాం, ఒక్కటి కూడా నెగిటివ్ లేదా అంటే కొన్ని చిన్న నెగిటివ్స్ అనిపించినాయి. కాకపోతే అనిపించిన ఏ నెగిటివ్ పాయింట్ కూడా డీల్ బ్రేకర్ లాగా నాకు అనిపించలేదు. కొన్ని మైనర్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ పాయింట్స్ అన్నిటిని మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ రివ్యూలో కవర్ చేశాను. ఇది షార్ట్ కాబట్టి అన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి చెప్పడం కష్టం. ఒకవేళ మీరు ఈ ఫోన్ ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటున్నారు, నెగిటివ్స్ గురించి సీరియస్ గా ఉన్నారంటే ఒకసారి మన ఫుల్ రివ్యూని రిఫర్ చేయండి. చిన్న నెగిటివ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా ఫుల్ రివ్యూలో క్లియర్ గా చెప్పాను. ఫుల్ రివ్యూ లింక్ కింద మీకు ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. షార్ట్ నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఈ షార్ట్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరెంతో కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.